చూడండి ఇది ఎంట్రన్స్ చూపించి మీకు వివరిస్తాను లోపల పండుగ అన్ని పంపుతాను. ఓకే ఓకే బాయ్. నెక్స్ట్ లోపల పోతులూరు వీరబ్రహ్మేంద్ర మఠం అండి. ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఈ వీరబ్రహ్మ నంద్యాల జిల్లా వచ్చి పోతులూరు సద్గురు జిల్లా విరాట్ పోతులూరు మహారాజు చూడండి ఒకసారి అలాగా మెయిన్ ఆర్చ్ వస్తుంది. చిన్నదంటే ఇది ఇంకా పెద్దది లోపలికి ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే అండి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మూల విరాట్ అండి. చూశారు కదా, ఇదండి ఎంట్రన్స్. ఇది చూడండి అలాగా ఉంది సమ్మర్. ఇది కూడా విగ్రహం ఎంట్రన్స్. ఇదండి ఇక్కడ శిలాపాలకం వేశారు. రెడ్డి గారు అట్ట బీసీ జనార్దన్ రెడ్డి గారు శాసనసభ బగనాపల్లి. ఓకే నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూస్తాం. ఇది లోపలండి బ్రహ్మంగారి మఠం. చూశారు కదా లోపలికి. విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పీఠం అండి. చూశారు కదా ఇలాగా. ఓకే ఎంట్రన్స్ చూద్దాం, అలా వచ్చి చూపిస్తాను మళ్ళీ. ఎంట్రన్స్ అండి ఇది. ఇలా ఇది మూల స్తంభం ఉంది. చూశారు కదా మీదకి ధ్వజ స్తంభం మీదకి ఇచ్చారు. ఈ పక్క నుంచి ఇక్కడికి వచ్చి ఇది చిన్నదంట, ఇంకా పెద్దది ఉంది. చూడండి ఇలా రాశారు. ఇది నేలమఠ నిర్మాణం గురించి కూడా రాశారు. ఇలా మెట్లు ఇంకే క్లాత్ వేశారు. అమ్మగారి ఉయ్యాలు పెట్టి మటన్ వేశారండి. చూపిద్దాం ఇదిన్నా. ఇక్కడ పాత విగ్రహమాలదేవి దేవి సన్నిధి చూడండి. సన్నిధానం అమ్మవారు. ఇది బ్రహ్మంగారు ఇదే చిన్నది పట్టం పెట్టారు. చూడండి లెటర్స్ రాశారు. ఇద్దరికి స్వామి అనుకుంటున్నాను. నంది పెట్టారు. నంది. ఓకే ఇవన్నీ మనం చూసుకుంటూ వివరిస్తాము. బ్రహ్మంగారి కాలజ్ఞానం. ఇది బ్రహ్మంగారి చూసాం. ఈ పక్కన బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి పెట్టారు. చూశారు కదా. సద్గురు మూల విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సహా పెట్టారు. ఓకే బ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసుకొని కాలజ్ఞానం రచించారు 23 సంవత్సరాలు. ఆయన కించి వెళ్ళిపోయేటప్పుడు తన శిష్యులకి ఉపదేశం ఇచ్చి ఆయన వెళ్ళిపోతుండగా స్వామివారు ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించారు. ఎక్కడ అది? లోపల. ఓకే ఆత్మలింగం పైన స్వామివారి మూర్తి అలంకరణ చేస్తాము. ఆయన ఇక్కడి నుంచి కందిమల్లాయపల్లి వెళ్ళే దారిలో గోవిందమాంబని వివాహం చేసుకొని కందిమల్లాయపల్లిలో గృహస్థాసనం స్వీకరించి అక్కడే 6 మంది సంతానము, 5 మంది కొడుకులు, 1 కూతురు. అక్కడే సిద్ధయ్య పరిచయం అంటే సిద్ధయ్యకి బోధనిచ్చి
ఆయన అక్కడ 85 ఏళ్ల వయసులో జీవ సమాధి అయ్యాడు. అది ఎక్కడండి అది? అది కందిమల్లాయపల్లి, కడప జిల్లా, కడప జిల్లా. మైత్కూరు దగ్గర. ఓకే, ఇది చిన్నది, ఇంకా పెద్ద ఉంది ఇప్పుడు. ఇది ప్రథమ పీఠం. ఓకే. జీవ సమాధి అనేది 2వ పీఠం. ఓకే. ఇప్పుడు వర్షనపల్లి ఇంకా వేరేది ఉంది ఇంకోటి. స్వామివారి కాలజ్ఞానం దాచిపెట్టినది చింతమన్ మఠం ఉంది, చింత చెట్టు కింద దాచిపెట్టాడు. ఓకే. ఆయన అంతకంటే ముందు ఇక్కడికి వచ్చినప్పుడు అచ్చమాంబ దగ్గర గోవులు ఉంటే ఆ గోవులు తీసుకొని రవలకొండకు వెళ్ళి అక్కడ రవలకొండలో గోవుల చుట్టూ గీత గీసి ఆయన ధ్యాన సాధన చేసుకునేవాడు అనమాట. ఆయనని గుర్తించి అచ్చమాంబ గారు ఈ నేల మఠాన్ని కట్టించారు. ఆయన ఇక్కడ 23 సంవత్సరాలు తపస్సు చేసుకొని కాలజ్ఞానం రచించాడు అనమాట. సరే, థ్యాంక్ యూ అండి. ఆలకించారు కదా, ఇప్పుడు చిన్నపీట నుంచి పెద్దపీట దగ్గరికి వెళ్దాం. ఇవన్నీ చూపిస్తాను మీకు. మళ్ళీ అక్కడ కూడా ఉన్నా మన పొందరి గురువు గారు చెప్పినట్టుగా. ఓకే, ఇది అన్నసత్రం అండి. రోజు రాత్రి 7 గంటలకి ఉచిత అన్నదానం కార్యక్రమం చేస్తారంట. చూడండి, రాత్రి 7 అయ్యేసరికి ఉచిత అన్నదానం చూపిస్తారంట. ఇది అంటున్నా దీని గురించి మనకి ఇప్పుడు అలా చెప్పారు కొంతమంది గురువుగారు. ఇది అన్నసత్రం. చూడండి, రెడీ చేస్తున్నారు లోపల. ఓకే, ఈ చెట్టు కింద చూడండి అలాగా. విఘ్నేశ్వరి, వీరబ్రహ్మేంద్ర స్వామి, అచ్చిమాంబ అందరు కలిపి. ఓకే, ఇలా చూసుకుంటే ఇది అన్నసత్రం అనమాట. ఉచిత భోజనం నైట్ ఇలా పెడుతున్నారు. ఓకే, పెద్ద దీనికి వెళ్ళి చూద్దాం. కూర్చున్నాం సార్. ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం దగ్గరికి వస్తున్నాం. ఈ రవలకొండ ఆయన ఇచ్చేసుకుని వచ్చింది. రవలకొండ బ్రహ్మంగారి కాలజ్ఞానం చేసింది. ఇది మొత్తం చూద్దాం. సార్ విగ్రహం కాలజ్ఞానం బ్రహ్మంగారు తపస్సు చేసి కాలజ్ఞానం రాసింది. చూసారా, కొండపైన రవలకొండ పైన. ఇది చూపిస్తాను చూడండి ఇలాగా. ఓకే, చూసారు కదా, రవలకొండ పైన మనం గృహ చూసి వచ్చాం. కొండపైన ఇక్కడ కాలజ్ఞానం రాసింది. ఇది చూపిస్తాను చూడండి అలాగా. ఓకే, బ్రహ్మంగారు పాదికలు, బ్రహ్మంగారు రాసిన పాదికలు ఉన్నాయి. ఓకే, ఓం హ్రీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. చూసారు ఎలా చూసి రాపించారా? బ్రహ్మంగారు ద్వైస్తంభం ఇది. చూశారు కదా, మొత్తం కోవులు. ఇది చూపించారు. బ్రహ్మంగారి మాట ఉంది. గృహ క్లోజ్ చేశారు. అలా కొంచెం చూపిస్తాను, మామూలుగా వీలైనంత వరకు చూపిస్తాను. గృహదారి టైం అయిపోయిన తర్వాత మూసారు. మేము వచ్చేసరికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇక్కడ తపస్సు చేసేవారంట. చూపిస్తున్నాను. ఓకే, ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ బొమ్మ పెట్టారు. అదే ఈ మెట్లు అంటే ఇప్పుడు దారి చూపించారు. ఇది మెట్లు గృహలోకి. ఇప్పుడు ఈ గృహలోనికి దారి. ఇప్పుడు మనకి గేటుకి తాళం వేసారు. మరి అంతకని మనం వెళ్ళలేము. ఇగో ఇంకా కిందకి దిగాలి. చూపించారు కదా, చూద్దాం. చూడండి, ఎంత లోపలికి ఉందో. ఇక్కడే బ్రహ్మంగారు తపస్సు చేసేవారంట. ఇలా లోపలికి వచ్చి లైట్లు కూడా ఆపేశారు. చీకట్లు ఇక చూడలేము మనం. చూడు, మెట్లు ఎంత తిరిగి ఉన్నాయి కిందకి. ఇలా కింద దిగితే చూసారు కదా, ఇలా దిగాలంట. అలా దిగి ఇలా మీదకి వెళ్తే మెట్లు బ్రహ్మంగారు మాట. ఇక్కడే కాలజ్ఞానం రాసినప్పుడు తపస్సు చేసేవారంట. ఈ తపస్సు చేసిన దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. చూసారు కదా, ఈ గృహలోని ఇదే రవలకొండ గృహ అంటారు దీన్ని. ఈ గృహలో తపస్సు చేసేవారు అంత కిందకి వెళ్ళి. మనం సెల్ లైట్ వేసుకొని చూసుకుంటున్నాం. చూసారు కదా, అలాగా ఆ మెట్లు అంటే దిగాలి. చూడండి, ఆ మెట్లు అలాగా. అది ఆ మెట్లు అది. ఓకే, అంతకని మనం చూపించడం సారీ. ఈ మెట్లు మళ్ళీ మీదకి ఎక్కిపోతే ఇలా మెట్లు దిగి బ్రహ్మంగారు ఇప్పుడు ఇక్కడ చేసేవారంట, తపస్సు చేసేవారని చెప్తున్నారు. ఇదే రవలకొండ. ఓకే, ఇది బ్రహ్మంగారి కోవులేని. చూడండి,
నీట్గా ఉంది. చూద్దాం ఇలాగా లోపల వస్తున్నాను కదా. చూసారుగా చాలా పెద్ద కోవిలే కట్టారు. బాగానే ఉంది కోవిలి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కోవిలి. ఓకే, ఈ కోవిలి దర్శించాం కాబట్టి మనం తపస్సు చేసిన కాలజ్ఞానం రాసిన గృహలోనికి వెళ్ళకపోయాం. ఆ గృహకు వచ్చి తాళం వేసిన వల్ల మనం దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది. రవలకొండ పైన కోవిల్ ఇది, బ్రహ్మంగారి. ఆ మెట్ల వరకు చూపించాను. మరి ఇది మనకి అంతేవరకు ప్రాప్తి అనుకుంటున్నాను. ఇంకొకసారి అవకాశం ఉంటే మరొకసారి ఇంకా తీసి చూపిస్తాను. మనకి ఇప్పుడు అమ్మవారు ఉందంట, బ్రహ్మంగారు వాళ్ళ భార్య సత్యమణి గారు. అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి అది చూపిస్తాను మీకు మొత్తం. గృహలోకి వెళ్ళామండి. నమస్కారం. గృహలోకి వెళ్ళాం. బయనపల్లె, రవలకొండ, ఇవి వచ్చేసి చింతమాన మఠం. ఈ చింతమాన మఠంలో అమ్మవారు ఆమె గౌరెడ్డి అచ్చమ్మ గారు వచ్చిన మన బ్రహ్మంగారికి అన్నం కట్టేసి సద్ది మూట కట్టేసి ఆవులు మేపడానికి రవలకొండకి వెళ్ళేవాడు. రవలకొండకి వెళ్ళేసి రవలకొండలో గోవులు కాచుకుంటూ మన బ్రహ్మంగారు తన ఖాళీ సమయంలో గోవుల చుట్టూ గెర్ర గీసి ఒక కర్రను వాటికి భద్రపరిచి తర్వాత కాలజ్ఞానం రాయడానికి ఒక గుహ తీసుకొని ఆ గుహలోకి వెళ్ళిపోయి అక్కడ గుహలో ఒక జింగు కొమ్ముతో అది బావిలోని నీరు ఊరిన తర్వాత వాటికి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివలింగాన్ని పూజ చేసుకుంటూ ఆ వచ్చిన నీరుతో ఆయన కూడా స్నానం చేసి ఆయన నిత్యావసరాలు తీసుకున్న తర్వాత మళ్ళీ భద్రంగా ప్రదేశానికి వెళ్ళి కూర్చొని తాటిపత్రాలు తీసుకొని వాటితో కాలజ్ఞానం రాసుకుంటూ మళ్ళీ సాయంత్రం అయ్యే సమయానికి మళ్ళీ గుహలోంచి లేచి వచ్చేసి ఆవులకు చేతికర్రగా ఉన్న కర్రను తీసుకొని మళ్ళీ ఆవులను తోలుకొని ఈ గౌరెడ్డి అచ్చమ్మ గారి ఇంటికి వచ్చేసి వాళ్ళకి అప్పగించేవారు. అలా రోజు నిత్యం గౌరెడ్డి అచ్చమ్మ గారితో అన్నం అప్పుడు సద్దులు అనేవారు, సద్ది మూటలు అంటున్నారు. అప్పుడు ఈ అన్నం తీసుకెళ్ళి ఆ రవలకొండ పైన గోలు కాసేవాడు. ఇలా గోలు కాసుకుంటూ ఉండడంలో చుట్టుపక్కల ఉన్న కాపర్లు, చుట్టుపక్కల ఉన్న గోవు మందల వాళ్ళు కాసే గోవుల కన్నా ఈయన కాసే గోవులకే పాలు ఎక్కువ, దృఢంగా ఆవులు బలంగా ఉండడంతో గౌరెడ్డి అచ్చమ్మ గారికి అనుమానం వచ్చేసి ఒక్క కాపరి ఇన్ని గోలు కాయడము, ఇంత బలంగా ఉండడము, ఇంత పాలు ఇవ్వడం, పుష్టిగా పాలు ఇవ్వడంతో అనుమానం వచ్చేసి ఈయన ఏం చేస్తున్నాడు, రోజు ఎక్కడికి వెళ్తున్నాడు అని వెనకాతలు గమనించింది. ఎలా మేపుతున్నాడు, ఎక్కడెక్కడ మేపుతున్నాడు అని చేసి గౌరెడ్డి అచ్చమ్మ గారు మళ్ళీ రోజులాగే ఆయనకి బ్రహ్మంగారికి అన్నం మూట కట్టేసి పంపించి వాళ్ళ వెంటనే ఆయన వెంబడించి వెళ్ళి చూసింది. రహస్యంగా చూడడం వల్ల గౌరెడ్డి అచ్చమ్మ, నువ్వు ఇలా చూడడం నీ పూర్వజన్మ సుకృతము, ఇలా నేను కైలాసం నుంచి వచ్చిన బ్రహ్మంగారి ఏది ఇప్పుడు మనం రవలకొండకి వెళ్ళాం, గృహ దగ్గరికి వెళ్ళాం, తాళం వేసి అక్కడ అదే మొత్తం జరిగింది. ఓకే, రవలకొండకి వెళ్ళేసిన తర్వాత ఆ రవలకొండలో ఇక గౌరెడ్డి అచ్చమ్మ రవలకొండకు ఆయనను వెంబడించింది. ఆవులు ఎలా మేపుతున్నాడు ఏం కదా అని వెళ్ళి చూసేసరికి ఆవుల మందల్లా ఒక గెర్ర గీసి ఆ కర్ర కాపలు మాత్రం ఉండడం చూసింది. ఈయన బ్రహ్మంగారు కాంట్రాకపోయేసరికి ఆయన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, గృహాలు అన్ని శ్రద్ధగా పరిశీలించింది. చూసేసరికి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసుకుంటూ కూర్చున్నాడు. అయ్యా మీరు ఎవరు మహాజ్ఞాని, ఇలా వచ్చి నాకు ఇంత బ్రహ్మజ్ఞాని అయిన మీరు నాకు దగ్గర గోలు గాయడం ఎందుకు ఇలా ఉన్నారంటే, అచ్చమ్మ నేను ఇలా కాలజ్ఞానం రాయడానికి ఈ ప్రదేశానికి వచ్చాను, రాసుకుంటున్నాను, నాకు ఆవు పాల ఇష్టడంతో నీకు దగ్గర గోలు కాస్తున్నాను, నీ పూర్వజన్మ సుకృతం, నువ్వు ఇలా నన్ను దర్శించడం అనేసి ఆయనకు కొన్ని బోధనలు చేసేసి ఆమె కుమారుడికి కూడా నేత్రాలు ప్రసాదించి వెళ్ళిపోయాడు. ఓకే, థ్యాంక్ యూ. గౌరెడ్డి అచ్చమ్మ అనే ఈ టెంపుల్ చూడడానికి వచ్చాం. బ్రహ్మంగారు ఈవిడి దగ్గర పనిచేసేవారు, గోవులు కాసుకుంటూ వచ్చిన గౌరెడ్డి అచ్చమ్మ టెంపుల్ అన్నమాట ఇది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి ఎంట్రన్స్ వచ్చామండి.
గౌరమ్మ గారిది. చూసాం కదా లోపలికి మనకు కట్టారు, బాగుంది. పువ్వులు అయితే బ్రహ్మాండం కట్టారండి. ఈ పువ్వులు చూద్దాం. ఓకే, అచ్చి అమ్మగారండి. మేము అదే బ్రహ్మం గారికి సద్ది మూట కట్టేసి గోవులకి కూడా పంపేవాడు కదా, ఇదే ఈ అచ్చి అమ్మగారు బ్రహ్మం గారిది. కాలజ్ఞానం బ్రహ్మం గారి అచ్చి అమ్మగారు, అచ్చి అమ్మగారు. ఓకే, ఇదంతా చూసాం కదా, రిటర్న్ వెళ్దాం. బ్రహ్మం గారి నిత్యదానం ఉండే అంట. అద్దాలు అండి, 1వ నెంబరు చూసారు కదా, అద్దాలు బ్రహ్మం గారిది. ఇది ఉపదేశం బాబుజమ్మ గారికి అద్దాల మేళంలో ఉపదేశం. ఈ ఉపదేశం చేసిన తర్వాత బ్రహ్మం గారు ఒక సమాధిలోకి వెళ్ళి చూపిస్తున్నారు కదా, అది నిత్య సమాధి. సమాధి ఈయన పేరు జ్ఞానం పొందే సిద్ధయ్య. సమాధి కోసం వెళ్ళిన సిద్ధయ్యకు సంప్రాప్తించినట్టు చెప్పారు కదా, వచ్చేమో. ఓకే, మెట్ల దారి మీదకి, అద్దాల మీదకి. ఓకే, చూశారు కదా, 2 అద్దాల మీద అంటే. ఓకే, అంతస్తులు. ఇలా మెట్ల మీద పైకి వెళ్తే ఇంకా మీద ఉంది. చూసారు కదా అద్దాలని. నంది ఇలా పైకి వచ్చేసరికి ఇంకేముంది చూద్దాం. ఇదంతా అద్దాల మీద అంటారు. అచ్చి అమ్మగారు కట్టించింది అద్దాల మీద. ఏదో బ్రహ్మం గారు తపస్సు చేసింది. ఇది అచ్చి అమ్మగారు పెట్టింది, బ్రహ్మం గారు తపస్సు చేసింది. ఇది ఒకటి, ఇది మొత్తం అద్దాల మీద. ఇక్కడ బ్రహ్మం గారు కాలజ్ఞానం చేసిందండి. చూశారు కదా. ఓకే, ఇది అద్దాల మీద అండి. ఇది 17, ఇది ఒకటి. అలాగా అదొక స్తంభం, ఇదొక స్తంభం. బ్రహ్మం గారు ఇది 18. చూశారు కదా, చీమకు చూపించింది బ్రహ్మం గారు. వేరు బ్రహ్మం గారి కుటుంబ సభ్యులు, కుటుంబం. అంతా బ్రహ్మం గారి కాలం మహిమలు ఇవి. చూశారు కదా ఎలా ఉందో, పనిముట్లు చేసేటప్పుడు. అదే అసరావతం ఎత్తారు కదా, కట్టాడు దాన్ని. గోవులు కాసేటిది అచ్చి అమ్మ చూసిందా. అంతా బ్రహ్మంగారు విశ్రాంతి తీసుకుంది. బోయేవాడు అయ్యి కొట్టింది, బ్రహ్మంగారు కాల్చిన చెప్పింది. 2వ నెంబర్. అద్దాలని రకరకాల విచిత్రాలు పెట్టారు. అద్దాలు
వేయాలి మొత్తం బ్రహ్మంగారిది. చూశారు కదా, ఇంతవరకు బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనం రాసుకున్నది, ఆయన గోవులు మేపింది, ఉత్తపత్రాల గంధాలు రాసిందని చూసాము. ఇక్కడి నుంచి మనం ఇక్కడితో మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, బాయ్ బాయ్. అది నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.